నిన్న కర్నూలులో వేమూరి కావేరీ బస్సులో జరిగినటువంటి ఘోర సంఘటన అందరికీ తెలుసు. బస్సు దహనమైపోయి దాదాపు 19 మంది సజీవ దహనమైనటువంటి పరిస్థితి. దానికి ముందు ఒక బైక్‌ని ఢీకొనడం వల్లే జరిగిందని చెప్తున్నారు. ఆ బైకర్ ఎవరైతే ఉన్నారో అతనే శివశంకర్. ఈ వ్యక్తి అతనే. ఒక్కసారి ఇతను బైక్ తీసుకొని ముందు అంటే ఇన్సిడెంట్‌కి ముందు 2:22 అక్కడ చూడండి, ఒకసారి డేట్ కూడా కనిపిస్తుంది సీసీ ఫుటేజ్‌లో. అతనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఇది. పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చాడు. అంటే పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ వేయించుకోవడానికి బైక్‌ని తీసుకొని వచ్చాడు అతను. 24:10:25 రాత్రి 2:23 కనపడుతుంది చూడండి. అతను ఒక్కసారి ఆ బైక్ నడిపే పద్ధతి, ఆ బైక్ తీసేటువంటి పద్ధతి చూస్తుంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. హెల్మెట్ లేదు. ఒకసారి చూడండి, హెల్మెట్ లేదు. బైక్ అక్కడ పెడుతున్నాడు. పెట్టి ఎందుకో మరి అంటే మేబీ ఆ టైంలో పెట్రోల్ పంపులో పెట్రోల్ పోసేవాళ్ళు లేనట్టున్నారు. వాళ్ళని తీసుకురావడానికి అనుకుంటా బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత పెట్రోల్ వేయించుకుని వెళ్ళిపోయేటప్పుడు చూడండి ఒకసారి. అలాగే ఇతనితో పాటు వచ్చినట్టు ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, ఇందాక గ్రీన్ షర్ట్లో వెనకాల కూర్చొని వచ్చాడు. అతను కూడా కనిపించట్లేదు. ఆ తర్వాత నుంచి బైక్ ఇతని చూడండి ఎట్లా తిప్పుతున్నాడు బైక్. అసలు నార్మల్గా ఏం చేస్తాము, బైక్ స్టార్ట్ చేసుకుని బైక్ తిప్పుతాము. బట్ చేత్తోటి ఇలా రివర్స్ తిప్పాడు. అక్కడంతా కింద గీత కూడా పడిపోయింది. వెళ్తూ వెళ్తూ చూడండి, అటు చూడండి ఎట్లా స్కిడ్ అవుతూ వెళ్తున్నాడు. అంటే తాగిన మైకంలో ఉండాలి, లేదా నిర్లక్ష్యం ఉండాలి. చూడండి ఎట్లా తిప్పుతున్నాడో బైక్ని. అలా తిప్పుతారా బైక్ని? అసలు బైక్ స్టార్ట్ చేసుకుని నార్మల్గా వెళ్ళిపోతాము, మళ్ళీ అక్కడ పడబోయాడు. అంత స్పీడ్ ఎందుకు వెళ్ళాలి? లేదు అంటే తనకి అసలు బండి మీద కంట్రోల్ లేదా? ఆ అబ్బాయికి కూడా పెళ్లి చూపులు చూస్తున్నారని చెప్తున్నారు. తన ప్రాణంతో పాటు మరో 19 మంది ప్రాణాలు పోవడానికి కూడా కారకుడయ్యాడు. తను ఏమాత్రం జాగ్రత్తగా ఉన్నా, హెల్మెట్ వేసుకున్నా, జాగ్రత్తగా ఉన్నా ఈ ఇన్సిడెంట్ అవ్వకపోయేదేమో. అతను సేవ్ అయ్యేవాడు. బస్సులో ఉన్న 19 మంది అంటే చనిపోయింది ఉండటమేకైతే చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ చనిపోయిన 19 మంది ప్రాణాలు కూడా నిలబడేవి. ఎంత నిర్లక్ష్యంగా బైక్ నడిపిస్తున్నాడో చూడండి. దారుణమైనటువంటి ఘటన. అడ్డదిడ్డంగా నడిపేవాళ్ళు, అలాగే బైక్ హెల్మెట్ వేసుకోకుండా బైకులు నడిపే వాళ్ళ మీద బైకర్స్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే అధికారులకు ఉంది.